కామ్రేడ్స్, నా పేరు వెంకట్రావు. నేను మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 21 నవంబర్ 2025 సంవత్సరం మన దేశ కార్మిక చరిత్రలో ఒక దుర్దినం. దాన్ని మనం ఒక బ్లాక్ డే కింద చెప్పుకోవచ్చు కామ్రేడ్స్. ఎందుకంటే ఆ రోజు 21వ తారీఖు మనం దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ కింద మార్చి ఆ రోజు ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటి నష్టం అనేది మనం తెలుసుకోవాలి కామ్రేడ్స్. అది మనకి ఇంతకాలం కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాల్లో భాగంగా మనకి 1976 నుంచి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా ఆ చట్టం అప్లికేబుల్ అయింది. అది ఆ చట్టం వల్ల మనకి మిగతా కార్మిక చట్టాలన్నీ అంటే లైక్ పిఎఫ్ చట్టం కానీ, గ్రాడ్యుటీ చట్టం కానీ, బోనస్ చట్టం కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ చట్టం కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి అప్లికేబుల్ అయ్యాయి. దీంతో పాటు మిగతా చట్టాలన్నీ కూడా అప్లికేబుల్ అవ్వడం వల్ల మనకి ఏదైనా సమస్య వస్తే మనం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ 21 నవంబర్ నుంచి ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది కూడా రద్దు చేయడం అనేది జరిగింది. అది దానివల్ల మనం రానున్న రోజుల్లో తీవ్రమైన దాడులను ఎదుర్కొనే పరిస్థితి రాబోతోంది కామెంట్స్. అది సో దీన్ని మనం ప్రొటెస్ట్ చేయాలంటే మాత్రం మనం పెద్ద ఎత్తున ఉద్యమం అనేది చేయాలి కామెంట్స్. అది అంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం రద్దు చేయడం వల్ల మనకి అనేక చట్టాలన్నీ కోల్పోవడం అనేది జరుగుతోంది. దానివల్ల మనకి మనం ఒక ఎంప్లాయర్ వర్కర్ అనేది ఒక స్పెసిఫిక్గా మనకి మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ లేబర్ కోడ్స్లో మనకి ఒక కన్ఫ్యూషన్ అనేది రావడం, మనకి ఎలాంటివి అప్లికేబుల్ అవుతాయి అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది ఇది. సో దీన్ని మనం ప్రొటెస్ట్ అనేది పెద్ద ఎత్తున తెలపాలి కామెంట్స్. అది అలాగే మనకి ఇంకో పెద్ద థ్రెట్ ఏంటంటే మనం ఇంతకాలం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీలో ఒక ఉద్యోగిగా మనం తోటి ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా ఒక కంపెనీలో ఒక ఉద్యోగిగా నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ కంపెనీ ఇంతకాలం నుంచి ఉంది, అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సరే ఆ కంపెనీలో ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను అనేసి మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అది కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్లో భాగంగా ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లో పొందుపరిచింది. దానివల్ల ఒక ఉద్యోగిని తీసుకోవాలంటే పర్మనెంట్ నేచర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. టెంపరీగా 10 నెలలు, 11 నెలలు, 12 నెలలు వాళ్ళకి ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకుని దాని తర్వాత ఇష్టం అయితే ఉంచుకుంటారు, ఇష్టం లేకపోతే టెర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఆ ఇష్టమైతే ఉంచుకోవడం కూడా మళ్ళీ ఎలా చేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా ఇంకోసారి అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ 10 నెలలు 11 నెలలు మళ్ళీ ఉద్యోగిగా పెట్టుకుంటారు. దానికి ఇన్నిసార్లు పెట్టుకోవాలనేది లిమిట్ అనేది కూడా లేదు. 25 సంవత్సరాలు అదే ఉద్యోగిని పెట్టుకోవాలన్నా కూడా 25 సార్లు మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇచ్చి పెట్టుకోవడానికి ఈ లేబర్ కోడ్లో పొందుపరిచారు. అది దానివల్ల ఒక ఉద్యోగ భద్రత అనేది కోల్పోయే పరిస్థితి వస్తుంది కార్మికుడికి. సో దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కామెంట్స్. అది అలాగే ఇప్పుడు ఇదేంటి మనకి చెప్తున్నారు 1 సంవత్సరం పని చేస్తున్నా కూడా గ్రాట్యుటీ ఇస్తామనేసి. అది కానీ లాభం ఏమిటి కామెంట్స్? అది ఇప్పుడు 1 సంవత్సరం పనిచేసి 15 రోజులు జీతం తీసుకుంటే ఇంకో ఉద్యోగం వచ్చే లోపల ఆ 15 రోజుల జీతం ఖర్చు అవ్వదనేసి గ్యారంటీ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఒక కంపెనీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తే మనకు పిఎఫ్తో పాటు గ్రాడ్యుటీ అవన్నీ రావడం వల్ల రిటైర్ అయిన తర్వాత మనం పోషించుకోవడానికి ఆ డబ్బులన్నీ కూడా ఉపయోగపడడానికి ఇంతకాలం అవకాశం ఉండేది. సో ఆ అవకాశాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఈ లేబర్ కోడ్స్ తీసుకుని వస్తుంది. అది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా దీన్ని మనం గట్టిగా ప్రొటెస్ట్ చేయాలి కామెంట్స్. అది సో దీంతో పాటు మనకి మిగతా కార్మిక చట్టాలన్నీ కూడా కోల్పోవడం వల్ల రేపు పొద్దున మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అది దీన్నంతా కూడా ప్రొటెస్ట్ చేస్తూ మనం రేపటి నుంచి అంటే 24వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఒక బ్లాక్ బ్యాగ్ మన చొక్కాకి పెట్టుకుని వర్క్ పనికి వెళ్ళాలి కామెంట్స్. అది దాంట్లో డాక్టర్స్, కెమిస్టులు ఎవరైనా ఏం అడిగినా కూడా మాకు ఈ చట్టాలన్నీ తీసేయడం వల్ల రేపు పొద్దున మా ఫ్యూచర్ ఏమవుతుందో తెలియని పరిస్థితితో మేము ప్రొటెస్ట్ కార్యక్రమం అనేది చేస్తున్నాం అనేది మనం మ్యాక్సిమం క్యాంపెయిన్ చేసి అందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి కామెంట్స్. అది గవర్నమెంట్ వరకు వెళ్ళేలాగా మనం అంత గట్టిగా క్యాంపెయిన్ చేయాలి. అలాగే 24వ తారీఖు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర కూడా
పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ఈ 21వ తారీఖు నవంబరు ఏదైతే లేబర్ కోడ్స్ని జారీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ లేబర్ కోడ్ని దగ్ధం చేయాలి. అది దీనికి కూడా పెద్ద ఎత్తున మన కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రెస్పెక్టివ్ సబ్ యూనిట్స్లో పార్టిసిపేట్ చేయాలి. అది అలాగే 26వ తారీఖు అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఒక పెద్ద ఎత్తున ప్రొడక్ట్స్ ప్రోగ్రామ్కి పిలుపునిచ్చే ఆ ప్రొడక్ట్స్ ప్రోగ్రాంలో కూడా మనం కూడా ఎక్కువ నెంబర్లో పార్టిసిపేట్ చేసి దాన్ని మనం ఒక స్ట్రెంత్ని కూడా మనం చూపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలి అంటే మనం ఎక్కువ నెంబర్లో చేస్తేనే అది గవర్నమెంట్కి ఇంతమంది కలిసి గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవడానికి మనం ఒకసారి ఆలోచించాలనే విధంగా మనం వాళ్ళకి ఒక సంకేతం ఇవ్వాలి. అది ఎందుకంటే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్నేళ్ల క్రితం రైతు చట్టాలని మార్చి గవర్నమెంట్ కొత్త చట్టాలను తీసుకుని వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దాదాపు సంవత్సరం కాలం పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా గవర్నమెంట్ ప్రెషరులోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఉన్న పాత చట్టాలని అవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం రానున్న రోజుల్లో మన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి మన కార్మిక చట్టాలన్నీ కూడా కాపాడుకోవడానికి మన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఈ విధంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తారు అనేసి పాల్గొంటారనేసి ఆశిస్తూ మీకు అందరికీ కూడా ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కమిటీ తరఫున రెవల్యూషనరీ గ్రీటింగ్స్. థ్యాంక్ యూ కామ్రేడ్స్.